హలో అండి. నమస్తే. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం అండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మోర్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇవాళ నేను చాలా ఈజీగా, ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు ఇంట్లో పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగితే ప్రిపేర్ చేసుకోగలే బ్రెడ్ పిజ్జా రెసిపీ చూపించబోతున్నానండి. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను శాండ్విచ్ బ్రెడ్ అనేది యూజ్ చేశాను. నార్మల్ మిల్క్ బ్రెడ్‌తో మనం ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగోదు. సో, రెసిపీ ప్రిపరేషన్ కోసం శాండ్విచ్ బ్రెడ్ తీసుకోండి. ఐదర్ బ్రౌన్ బ్రెడ్ అయినా పర్వాలేదు, ఆర్ ఎల్స్ వైట్ బ్రెడ్ అయినా పర్వాలేదు. ఒక బౌల్‌తో నేను ఉల్లిపాయల్ని ఇలా పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకునే పెట్టుకున్నానండి. నేను ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని వాటిని అలా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఒక పెద్ద సైజ్ క్యాప్సికమ్‌ని లోపలున్న గింజలు మొత్తం రిమూవ్ చేసేసి వాటిని కూడా పొడుగ్గా చీలికలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్‌ని లోపలున్న సీడ్స్ మొత్తం రిమూవ్ చేసి వాటిని కూడా పొడుగ్గా స్లైసెస్‌లా కట్ చేసుకున్నానండి. ఇక్కడ నేను పిజ్జా సాస్ యూజ్ చేస్తున్నాను. అలాగే మిక్స్డ్ హెర్బ్స్, డ్రై రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా! వీటిని యూజ్ చేస్తున్నాను. అలాగే కొన్ని స్వీట్ కార్న్ కర్నల్స్ తీసుకున్నానండి. స్వీట్ కార్న్‌ని జస్ట్ అలా ఒలిచేసుకొని ఒక బౌల్‌తో పెట్టేసుకున్నాను. ఇక్కడ నేను నార్మల్ చీజ్ స్లైసెస్ యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర మొజరెల్లా చీజ్ ఉంటే దాన్నే యూజ్ చేసుకోండి. సో, ఏది యూజ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మనకేంటంటే జనరల్లీ పిజ్జా ఇట్లాంటి ఐటెమ్స్‌లో చీజ్ అనేది ఎంత ఎక్కువ ఉంటే ఫ్లేవర్ అనేది అంత బావుంటుంది కదా! ఇక్కడ నేను ఆర్గానో కూడా యూజ్ చేస్తున్నాను. అంటే డ్రైడ్ పార్ట్ ఉంటుంది కదా! అది. యాక్చువల్లీ నా దగ్గర మొజరెల్లా చీజ్ ఉంది కానీ బట్ అది బాగా హార్డ్‌గా అయిపోయిందండి. సో, అందుకని అది నాకు గ్రేట్ చేద్దామంటే ట్రై చేస్తే కుదరలేదు. అందుకని నేను చీజ్ స్లైసెస్ యాజ్ ఇట్ ఈస్‌గా యూజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ చీజ్ స్లైస్ ఈచ్ అండ్ ఎవ్రీ స్లైస్‌కి మనకిలా ఒక పాలిథిన్ వ్రాప్ ఉంటుంది సెపరేట్‌గా. దాన్ని రిమూవ్ చేసేసి ఈ చీజ్ స్లైస్‌ని ఆ కవర్ నుంచి సెపరేట్ చేసేసి ఈ చీజ్ స్లైస్‌ని యాజ్ ఇట్ ఈజ్ ఆ బ్రెడ్ స్లైస్ మీద పెట్టి మనం కంటిన్యూ చేయొచ్చు ప్రాసెస్. ఆర్ ఎల్స్ నైఫ్‌తో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే చీజ్ అనేది ఫాస్ట్‌గా మెల్ట్ అవుతుంది. సో, మీ ఇంట్రెస్ట్ తగినట్టుగా దాన్ని అలా చేయండి. నేనైతే ఇలా సన్నగా పీసెస్ లాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడేం చేయాలంటే ఒక బ్రెడ్ స్లైస్ తీసుకోండి. ఈ బ్రెడ్ స్లైస్ మీదకి ఫస్ట్ నేను చూపించినటువంటి పిజ్జా అండ్ పాస్తా సాస్ ఉంది కదా! ఈ సాస్‌ని ఒక 1 టీ స్పూన్ వరకు తీసుకొని అప్లై చేసేసాను. బ్రెడ్ స్లైస్ మొత్తం అప్లై చేసేయాలి. ఇప్పుడు దీని మీదకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసేసానండి. మనం వెజిటబుల్స్ ఒక 3 వెరైటీస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అన్నీ కూడా బాగా హెవీగా వేయకుండా జస్ట్ అన్నీ కూడా ఒక 3-4 పీసెస్ వేస్తే మనకి టూ మచ్ డామినేటింగ్‌గా ఫ్లేవర్ అనేది అనిపించకుండా తినేటప్పుడు చాలా బావుంటుంది. సో, అన్నీ ఒక 4-5 పీసెస్ వేశాను నేను మాక్సిమం అంతేనండి. సో, తర్వాత క్యాప్సికమ్ కూడా పెట్టేశాను. తర్వాత దీని మీదకి చీజ్ పీసెస్ ఏవైతే నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్నానో వాటిని కూడా పెట్టేశాను. తర్వాత టొమాటో పీసెస్ అరేంజ్ చేసేస్తున్నాను. ఈ చీజ్ మీరు ఇంకా కావాలనుకుంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చండి. మీరు పిజ్జా సాస్ అప్లై చేసిన తర్వాత చీజ్ లేయర్ పెట్టేసుకొని దాని మీద వెజిటబుల్స్ పెట్టి మళ్ళీ ఇంకొక లేయర్‌గా చీజ్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీని మీదకి నేను ఆరిగానో, మిక్స్డ్ హెర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వన్ ఆఫ్టర్ వన్ వేస్తున్నానండి. అవి మరీ ఎక్కువ వేసుకోవద్దు. జస్ట్ లెస్ దాన్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. దీనిపైకి లాస్ట్‌లోకి స్వీట్ కార్న్ కర్నల్స్ కూడా పెట్టేస్తున్నాను. అన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు ఇందాక నేను మొజరెల్లా చీజ్ ఉంది కదా! అది కొంచెం గ్రేట్ చేయడానికి ట్రై చేశాను కదా! దాన్ని వేసేసానండి. వేసేసిన తర్వాత ఇంకొన్ని చీజ్ స్లైసెస్ అనేవి నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా! వాటిని కూడా పెట్టేశాను. ఇప్పుడు ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయి కానీ ఒక బాగా మందంగా హెవీ బాటమ్డ్ పాన్ పెట్టుకోండి. దానిలోకి ఒక 1 టీ స్పూన్ వరకు బటర్ ఆర్ ఎల్స్ ఘీ ఏది ఉంటే మీ దగ్గర అవైలబుల్‌లో దాన్ని వేసుకోండి. అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ బ్రెడ్ స్లైస్ విత్ టాపింగ్స్ దీన్ని పెట్టేసేయండి. పెట్టేసి ఫ్లేమ్‌ని లోలో ఉంచుకుని ఆ కడాయి ఆర్ ఎల్స్ పాన్ మీరు ఏదైతే తీసుకున్నారో దాన్ని ఒక లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి 5-7 మినిట్స్ పాటు లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీకు ఆ స్టేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి చీజ్ అనేది మెల్ట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. అలాగే బాటమ్ పార్ట్ కూడా కొంచెం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావటం స్టార్ట్ అవుతుంది. సో, ఆ స్టేజ్ వచ్చిన దాకా కుక్ చేసుకోండి. ఆ స్టేజ్ వచ్చింది అంటే ఆటోమేటిక్‌గా మనకి చీజ్ అనేది మెల్ట్ అవ్వటం స్టార్ట్ అయిపోతుంది. సో, అప్పుడు దాన్ని ఏదైనా మీరు సర్వింగ్ ప్లేట్‌లోకి డిష్ అవుట్ చేసేసుకోండి. ఈ బ్రెడ్ పిజ్జాని మనం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా స్నాక్స్‌గా ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఎప్పుడైనా పిజ్జా తినాలి అని అనిపించినా కూడా వాళ్ళకి పిజ్జా పర్చేస్ చేసే అవైలబిలిటీ లేకపోతే ఇన్‌స్టంట్‌గా ఇలా బ్రెడ్‌తో ప్రిపేర్ చేయండి. ఇంట్లో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. సో, ఐ హోప్ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను రిమైనింగ్ బ్రెడ్ స్లైసెస్ అన్నిటితో కూడా ఇదే ప్రాసెస్ అనేది కంటిన్యూ చేశాను. ఈ రెసిపీ మీకు నచ్చితే మర్చిపోకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో కూడా షేర్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మోర్ వీడియో అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీట్ యూ ఆల్ వెరీ సూన్ విత్ అనదర్ ఎక్సైటింగ్